హీరోలకు ఉన్నంత డిమాండ్, పారితోషికం రెండు కూడా హీరోయిన్లకు ఉండవనే విషయం తెలిసిందే. చిరంజీవితో హీరోయిన్లుగా నటించిన చాలా మంది ఇప్పుడు అమ్మ క్యారెక్టర్లలో నటిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇంకా సినిమాల్లో హీరోగానే నటిస్తున్నారు. అలాగే హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ మధ్య హీరోయిన్లు కూడా కోట్ల రూపాయలలో పారితోషికం అందుకుంటున్నారు. అయితే తెలుగులో ₹1,00,00,000 తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ మరెవరో కాదు, గోవా బ్యూటీ ఇలియానా. ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ టాప్ ప్లేస్లో ఉంటున్నారు. కానీ ఒకానొక సమయంలో ఇలియానా దశాబ్ద కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. రెండో సినిమానే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్తో నటించే అవకాశం దక్కించుకుంది. పోకిరి సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా నిలిచింది. ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకొస్తుంది. ఎవరైనా పొగిడే సమయంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉంది అంటూ ఉంటారు. అంత ఫేమస్ అయ్యింది ఇలియానా నడుము. ₹1,00,00,000 పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్గా ఇలియానా చరిత్ర సృష్టించింది. అంతలా ఆమె క్రేజ్ ఉండేది.